హాయ్ అండి. పొద్దునకైతే నేను అటుకులైతే చేస్తున్నాననమాట టిఫిన్‌కి. ముందుగా అయితే 2 చెంచాలు ఆయిల్ ఏసుకొని, కొన్ని పల్లీలు మాట మనం ఎక్కువ తిన్నవాళ్ళైతే పల్లీలు ఎక్కువేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఏసాను. అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా తాలింపు గింజలు ఏసుకున్న తర్వాత అయి ఏగిన తర్వాత చిన్న అల్లం ముక్క సన్నంగా తరుక్కొని అది కూడా ఏపుకోవాలి. ఏపుకున్నాక ఒక 5, 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని అవి కూడా కలుపుకోవాలి. మనకి కారం ఉన్నవైతే 2 అయితే సరిపోతాయి. కారం లేనివైతే ఎక్కువ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ సన్నంగా తరుక్కున్నది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి లైట్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకున్న తర్వాత అటుకులైతే మనం తీసుకున్నవి 2, 3 సార్లు కడుక్కోవాలి. అంటే బాగా మెత్తగా చేయకూడదు అటుకులు. తొందరగా కడుక్కునైతే ఈ తాలింపులు అన్నది వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. కలిపినప్పుడైతే అటుకులు అయితే మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత అయితే ఒక్క నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుని అది కూడా గింజలు లేకుండా తీసుకుని కలిపి